బ్రేకింగ్ న్యూస్ మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన 13 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. సురేష్, వాసు, అనిత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను అంబులెన్స్ లో వారి స్వగ్రామాలకు తరలించారు. రెండు ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రాత్రి బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. చింతూరు భద్రాచలం రహదారిలో వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లించారు. బంద్ పిలుపు దృష్ట్యా మావోయిస్టులతో ముప్పు ఉన్న రాజకీయ నాయకులు, గుత్తేదారులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన 13 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. సురేష్, వాసు, అనిత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే పోస్ట్ మార్టం పూర్తి అవ్వట్లేదని చెప్పి నిన్నటి వరకు కూడా ఆందోళన వ్యక్తం చేశారు వారి బంధువులు. కానీ పోస్ట్ మార్టం అయితే పూర్తి అవడం జరిగింది. 13 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వారి యొక్క బంధువులకైతే ఈ మృతదేహాలను అప్పగించడం జరిగింది. హిడ్మాతో పాటుగానే టెక్ శంకర్ మృతదేహాలను మొదటి రోజు, రెండో రోజు వారికి కుటుంబాలకు సభ్యులకు అప్పచెప్పారు. ఆ తర్వాత మిగిలినటువంటి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహణలో జాప్యం జరుగుతుందంటూ కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేయడంతో వైద్యులు త్వరితగతిన ఈ పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కేవలం ఒకరు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒకరు మాత్రమే ఉన్నారు. మిగిలిన 12 మృతదేహాలు ఛత్తీస్గఢ్ కు చెందినవి కావడంతో వారి బంధువులంతా కూడా ఛత్తీస్గఢ్ మృతదేహాలు అక్కడ తరలించి గిరిజన సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా 18వ తేదీ, 19వ తేదీ ఈ 2 రోజుల పాటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్లు జరిగాయో ఈ ఎన్కౌంటర్ లో 13 మంది మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ ఇవాళ దేశ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో వ్యాప్తంగా కూడా ఈ బంద్ ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఆర్టీసీ సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కువగా అంటే రూరల్ ప్రాంతాల్లో ఎవరు లేనటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల మీద టార్గెట్ పెడతారు. బాంబ్ బ్లాస్టింగ్లు గట్రా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణాల నష్టాలు కానీ వాహనాలు నష్టం కానీ లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సేవలు నిన్న రాత్రి నుంచి నిలుపుదల చేయడంతో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారడం జరిగింది. ప్రస్తుతం బంద్ ప్రభావం కొనసాగుతుంది. ఇంతవరకు అయితే మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి ఘటనలు కానీ దుశ్చర్యలు కానీ ఎక్కడా కూడా జరగలేదు. భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. రంపచోడవరం, ఇది మారేడుమిల్లి, అదేవిధంగా భద్రాచలం, కోనవరం ఈ వైపుగా వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. ఇటువైపు ఎవరు వచ్చినా కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 11 స్టేషన్ల పరిధిలో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కావచ్చు లేదా వారి కింద స్థాయి కేడర్ ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా మైదాన ప్రాంతాలకు రావడం జరిగింది. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు బంద్ వల్ల. అయితే ఆర్టీసీ సేవలు లేకపోవడంతో కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బస్ షెల్టర్లలో. ముఖ్యంగా ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో హిడ్మాతో పాటు మిగిలినటువంటి నాయకులందరినీ కూడా ఫేక్ ఎన్కౌంటర్లు చేశారు, బోటకపు ఎన్కౌంటర్లు చేశారు. వారిని పట్టుకుని కావాలని చిత్రహింసలకు గురి చేసి వారిని హత్యలు చేసి ఎన్కౌంటర్లుగా చూపిస్తున్నారన్న ఆందోళన అయితే మావోయిస్టు పార్టీ నుంచి అభయ్ పేరుతో ఒక లేఖ రావడం, ఇవాళ బంద్ పిలుపునివ్వడంతో ఉదయం నుంచి మావోయిస్టుకి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు పిలుపునిచ్చారో ఈ పిలుపుకు మద్దతుగా ఈ అంటే ఈ వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ బంద్ లో పాల్గొంటూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బంద్ వాతావరణం అయితే కొంత ఈ రంపచోడవరం ఏజెన్సీలో ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది.
పోస్ట్ మార్టం నిర్వహణ పూర్తవడంతో ఈ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని డిఎస్పీ ప్రశాంత్ పరిశీలించడం జరిగింది. ఇబ్బంది లేకుండా ఆ కుటుంబ సభ్యులకు మృతదేహాలు తరలించడంతో ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణంలో రంపచోడవరం ఏరియా లేదు. కానీ ఏ ఆపరేషన్ సంభవం ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. మిగిలినటువంటి పరారైనటువంటి మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో ఆపరేషన్ సంభవం కొనసాగిస్తున్నారు పోలీసులు. ఆపరేషన్ కగర్ లో భాగంగా ఆపరేషన్ సంభవం కొనసాగుతుందని ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.